కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసివేసిన ఘటన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో చోటు చేసుకుంది. లాలా బజార్లో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కరెంటు బిల్లు కట్టలేదని మూసేశారు. గత వైసీపీ హయాంలో సుమారు 2 కోట్ల వ్యయంతో ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని పేద ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించారు. సుమారు 10,000 మంది ప్రజలకి ఉపయోగపడే ఈ ప్రభుత్వ ఆసుపత్రిని మూసివేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని మహిళలు డాక్టర్లను ప్రశ్నించగా వేరే బిల్డింగ్లో వైద్య సేవలు అందించాలని సూచించారు. డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఆసుపత్రి సమస్యని ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గత 2 సంవత్సరాల క్రితం దాచేపల్లి నగర పంచాయతీలో ఉన్న మదర్ పిఎస్సి ప్రజలందరికీ అందుబాటులో వైద్య సేవలు అందించాలంటే ఎక్కువ జనాభా ఉన్న దాచేపల్లి పట్టణంలో వచ్చేసరికి దగ్గర 40,000 మంది జనాభాతో కూడుకొని ఉంది. ఈ జనాభా అందరికీ వైద్య సేవలు అందించాలంటే కష్టంగా ఉందని ఆ రోజున్న ప్రభుత్వం దాచేపల్లి నగర పంచాయతీలో 3 పిఎస్సీలు కొత్త కట్టియడం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ వైద్య సేవలు అందిస్తూ అందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉంటున్నారు. కానీ గత 3 నెలల నుంచి కూడా అక్కడ కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా దాచేపల్లి నగర పంచాయతీలో ఉన్న లాలుగారి వీధిలో ఉన్న హాస్పిటల్లో కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా వీళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా అదేవిధంగా రక్త పరీక్షలు నిర్వహించాలన్నా కానీ కరెంటు కావాలి కాబట్టి కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించట్లేదు. వీళ్ళకి ప్రజలందరూ కూడా వైద్య సేవలు కూడా బయట వేసుకొని కరెంటు లేకపోవడం వల్ల బయట వాళ్ళకి వైద్య సేవలు నిర్వహిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలందరూ వచ్చి ఏంది విషయం అని చెప్పి డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే మీరందరికీ కరెంటు బిల్లు లేదు కాబట్టి కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి ఈ కరెంటు బిల్లు కట్టకపోవడం మూలంగా మేము వేరే చోటకి వేరే గదిలో హాస్పిటల్ అద్దెకి తీసుకొని అక్కడ నడుపుతామని చెప్పి అని చెప్పడం జరిగిందంట. ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు.